తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శతాబ్ది సూర్యుడు అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాలతి చందూర్ గారు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అలాగే మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. మరి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సూరమ్మ చేతిలో డబ్బు బాగానే ఆడుతోంది. బుల్లి అన్నగారు ఇలా అలా మిగిల్చి వడ్డీలకి తిప్పి 2 ఎకరాల పల్లం భూమి కొన్నాడు. దానిలో వరి పండుతోంది. ఏటా పంట మీద ఫలసాయం, ఇంటి అద్దె వస్తున్నాయి. సూరమ్మ జీవితం ఆర్థికంగా లోటు లేకుండా జరిగిపోతున్నది. అంతా సవ్యంగా ఉన్నప్పుడే కమలకి పెళ్లి చేయాలి. ఇప్పటి నుంచి వెతికితే తప్ప సంబంధాలు దొరకవు అంటూ బుల్లి అన్నయ్యని పోరుతూ ఉండేది. సంబంధాల వేటలో పడ్డప్పుడు సూరమ్మకి 1,00,000 కోరికలు. కమల తమ ఇంట్లోంచి కదలకుండా ఇక్కడే ఉండే అల్లుడు కావాలని కోరిక. కట్నాలు, కానుకలు, లాంఛనాలు అడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేది. అయితే పిల్లవాడు అందంగా ఉన్నవాడు కావాలని చెబుతోండేది. కమల 4th వారంలో ఉన్నప్పుడు ఆరంభమైన పెళ్లి చూపులు 6-7 నెలలు సాగినాయి. ఇల్లు రాసిమ్మని కొందరు, పిల్ల జాతకం మంచిది కాదని కొందరు, తల్లి లేకపోయినను తండ్రి వైపు వారు ఎందుకు రావటం లేదో అని ఆరాలు తీసి కొందరు పెళ్లివారు వస్తున్నారు వెళ్తున్నారు. ప్రతి పెళ్లి చూపులకి సూరమ్మ నానా హైరానా పడి పలహారాలు, కాఫీలు, రాచమర్యాదలు చేసేది. కమలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పాట పాడించేది. 7-8 సంబంధాలు చూశారు. పెళ్లి చూపులు తర్వాత ఎవరూ ముందుకు రావటం లేదు. సూరమ్మకి బెంగ పట్టుకుంది. ఈ పిల్లకి పెళ్లి యోగం లేదా? తను పెంచిన పిల్ల నిజంగా నష్టజాతకురాలా? తల్లిగండాన పుడితే పెళ్ళి అవదా? సంబంధాలు తప్పిపోయిన కొద్దీ కమలకి పెళ్లి చేయాలనే ఆతృత ఎక్కువైపోయింది సూరమ్మకి. ఇలాంటి తరుణంలో సూరమ్మ చిన్నక్కగారు, కమల అమ్మమ్మ తాడేపల్లిగూడెం నుంచి ఊడిపడింది. సూర్యుడు, ఇంట్లో అల్లుణ్ణి పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నావు. నా కొడుకు సత్యానికి కమలనిచ్చి చేయవే. నీ ఆస్తి మా ఆస్తి అంతా వాళ్ళకే వెళుతుంది అంది వచ్చిన 3వ రోజున సావకాశంగా కూర్చుని. సూర్యుడు ఉలిక్కిపడింది. ఈ సంబంధం చేయటం సూర్యుడికి ఇష్టం లేదు. కమల పసిపిల్లగా ఉన్నప్పుడు పాల డబ్బా తేవటానికి కూడా బావ నానా గొడవ చేశాడు. కూతురికి పుట్టిన పసిపిల్ల ఎలా ఉందోనని ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు. ఇప్పుడు సంబంధం కలుపుకోవడానికి వచ్చిందా? బావకి ఇష్టం ఉంటుందో లేదో అసలు ఇలా ఎప్పుడూ అనుకోలేదు. మీ బావ పంపితేనే వచ్చాను. ఆయనకి కీళ్లు పట్టుకున్నాయి. మంచం మించి లేవలేకుండా ఉన్నారు. మాకు రాయలేదేం? ఏముంది, కీళ్లవాతం అన్నారు. పెద్ద వయసు. తను పోయే లోపల ఈ పెళ్లి చూడాలని అనుకుంటున్నారు. ఈ పెళ్ళి అయితే ఏది ఏమైనా నీకు నేను, నాకు నువ్వు ఉంటాం. 2 కుటుంబాలు ఒకటైతే కాముడు మళ్ళీ ఇంట్లో తిరుగుతున్నట్లు ఉంటుంది. నేనెప్పుడూ అలా అనుకోలేదు అంది సూర్యుడు మాటలకి తడుముకుంటూ. ఎలా? అంది చిన్నక్క తీక్షణంగా. ఇలా చేద్దామని అనుకోలేదు. సత్యం సరిగ్గా చదువుకోవటం లేదని విన్నాను. అదేం లేదు, గిట్టని వాళ్ళు అలా అంటుంటారు. హెడ్ మాస్టర్కి సత్యం మీద కోపం, అందుకని సెలక్షన్స్లో పంపలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చే ఏడు శ్రద్ధగా చదివి పరీక్ష కెడతాడు. కనీసం స్కూల్ ఫైనల్ అయినా అవని. కమల 4th ఫారం చదువుతోంది. చదివితే చదువు మానిపించు. ఆడపిల్లలకి చదువెందుకు? 6 రోజులు పోయినాయక్క. కమల స్కూల్ ఫైనల్ పూర్తి అయితే గాని పెళ్లి చేసుకోనంటున్నది అంది. మరి సంబంధాలు వెతుకుతున్నావుగా, నాకు తెలియదనుకోకు. 7-8 మంది చూసి వెళ్ళారుట. నీకెవరు చెప్పారు? మొన్న చిన్నన్నయ్య వచ్చాడు. అప్పటిదాకా మాకు తట్టలేదు సుమా. వాడే అన్నాడు కమలని సత్యానికిచ్చి చేస్తే సరి, ఇంట్లోనే హాయిగా ఉంటుంది అని. సత్యం సిగరెట్లు కాలుస్తాడట. ఎవరు చెప్పారు? అన్నీ ఉట్టిదే. ఏదో సరదాకి 1-2 సార్లు కాల్చాట. వాళ్ళ నాన్న గట్టిగా చివాట్లు వేశారు. అక్కడితో మానేశాడు. సూరమ్మ, నీ బతుకు బండలైనప్పుడు ఈ గుడ్డుని నీ చేతుల్లో పెట్టాను. పెట్టినందుకు అది వృద్ధిలోకి వచ్చింది. నువ్వు కుదుటపడ్డావు. సూరమ్మ జవాబు చెప్పలేదు. అక్క పసిగుడ్డను తన చేతిలో పెట్టిందా? ఎవ్వరూ పుట్టిన బిడ్డని పట్టించుకోకపోతే తనంతట తానే చేతుల్లోకి తీసుకుంది. అక్క తనంత తాను ఇచ్చానని అంటోంది. సూరమ్మ నిర్లిప్తంగా ఉండిపోయింది. ఏమిటే ఆలోచన? మనమంతా కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి తండ్రి వైపు వాళ్ళు పేచీ పెట్టడం లేదు. బుల్లన్నయ్య దగ్గర వాళ్ళు రాసిచ్చిన కాగితాలు భద్రంగా ఉన్నాయి అంది సూర్యుడు కోపంగా. వాళ్ళైతే రాసిచ్చారు, మీ బావ ఇవ్వలేదుగా. అంటే గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది సూర్యుడికి. నా కూతురు బిడ్డ, నా హక్కు అని ఆయన అనవచ్చు.
నువ్వు అంటావా? వెరిదానా, నేనెందుకంటాను? అట్లాంటి గొడవలు లేకుండా మన 2 కుటుంబాలు ఒకటైతే మీ బావ నేను అందరూ సంతోషిస్తాం. కమల ఒప్పుకోవద్దా? సత్యం దీనికి నచ్చుతాడో లేదో. ఆడపిల్ల ఒప్పుకోవటం ఏమిటి? పెద్దవాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోవాలి గాని. కాలం మారిందక్క, మన రోజుల్లో లాగా కాదు. కమల చదువుకుంది. ఏం, నా కొడుకు చదువుకోలేదా? 2 ఏళ్ళు తప్పాడట. చెప్పాను కదా, మేస్టర్లకి వాడంటే ఇష్టం లేదు. కక్ష సాధించాలని తప్పిస్తున్నారు. ఏం చేశాట? ఏమీ లేదు, వాడు తెలివైన వాడని వాళ్ళకి కోపం. మేస్టర్లకి తెలివైన పిల్లలంటే అసూయ. కావాలని మార్కులు తగ్గించి వేస్తుంటారు అని సత్యం చెప్పాడా? అడిగింది సూరమ్మ. చిన్నక్క వినిపించుకున్నట్లు, నా వంటి మీద నగలన్నీ కమలకే పెడతాను. 2 కోడళ్ళకి మీ బావే చేయించారు. సత్యం అంటే నాకు ప్రాణం, నీకు తెలుసుగా. కమల నా కూతురు పిల్ల. కావాలంటే ఇక్కడే ఉండొచ్చు, లేకపోతే నా దగ్గర ఉండొచ్చు. సత్యం కాలేజీలో చేరాడా? ఎందుకు చేరడు? వాడు BA చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని శపథం పట్టాడు అంది చిన్నక్క టీవీగా గర్వంతో. కమలకి సత్యాన్ని ఇచ్చి చేయటం సూరమ్మకి ఎంత మాత్రం ఇష్టంగా లేదు. సత్యంకి చదువు వంటబట్టలేదని, సిగరెట్లు తాగుతాడని, స్నేహితులను వెంటేసుకుని సినిమాలు చూస్తాడని, తల్లి తండ్రి గారాబం చేసి చెడగొట్టారని వింది. అటువంటి వాడికి కమల్ని ఇచ్చి చేయటం మంచిది కాదు అని సూరమ్మకి స్పష్టంగా తెలుసు. అయితే చిన్నక్క, చిన్నన్నని, బుల్లెక్కని ఇద్దరినీ చక్కగా తన వైపు తిప్పుకుంది. ఈ పెళ్లి కాకపోతే బాంధవ్యాలు తెగిపోతాయే అంది. కమలకి బయట సంబంధం ఎలా చేస్తారో తను చూస్తానంది. తన కొడుకుగాక ఏ పిల్లవాడికి కమల్నిచ్చినా అక్కడ పెళ్ళి, ఇక్కడ తన చావు తథ్యం. ముహూర్తం ముందు నూతిలో దూకి చస్తానని బెదిరించింది. సూరమ్మకు మరోసారి తన నిస్సహాయత తెలిసి వచ్చింది. చిన్నప్పటి నుంచి తను నిరాధారంగానే ఉంది. తనకి అండలేదో. అందరూ తనపై అధికారం చెలాయించి, నువ్వు వెదవముండవి, మూల కూర్చో అన్నారు. ఏదో తనకంటూ పిల్ల ఇల్లు ఏర్పడితే నీకే స్వతంత్రం లేదు, మీ పిల్లకెలా వస్తుంది? మేం చెప్పినట్లు నువ్వు చచ్చినట్లు వినాల్సిందే అని 4 వైపుల నుంచి ముళ్ళకంచెలు బిగిస్తున్నారు. ఆనాడు రాజమండ్రిలో కోటిలింగాల రేవులో కలిగినంత దుఃఖం, బాధ, నిస్సహాయత కలిగాయి. కమల గొంతుక తన చేతులతో ఈ బంధువులందరి ఒత్తిడికి ఒగ్గి పదును పెట్టి ఇచ్చిన కత్తితో కోస్తున్నది. సూరమ్మకి ఈ పెళ్లి చేసిన కమల కాపురం సవ్యంగా జరగదన్న భయం, భవిష్యత్ హెచ్చరిస్తోందన్న నమ్మకం, స్త్రీ సహజమైన ఇన్స్టింక్ట్ కలిగింది. ఎన్ని కలిగినా ప్రయోజనం లేదని తెలుసు. ఆ వేసంగిలో సత్యనారాయణతో కమలకి పెళ్లి చేశారు. పెళ్లి 5 రోజులు ఊరేగింపు, బ్యాండ్ మేళం, అన్ని లాంఛనాలతో చాలా కోలాహలంగా చేశారు. చిన్నక్క తన మెడలో ఉన్న 4 పేటల చంద్రహారం కోడలికి పెట్టింది. మిగతా నగలు, కాసుల పేరు, వడ్డానం అన్నీ తన కోడలికి ఇవ్వబోతున్నానని పెళ్లిలో బహిరంగంగా ప్రకటించి కమల పెళ్లి తగాదాలు లేకుండా చాలా సజావుగా జరిగిపోయింది. ఎర్రగా పొడవుగా ఉన్న సత్యనారాయణని చూసి ఈడు జోడు బాగుంది అనుకున్నారు. అయితే సూరమ్మ అలా అనుకోలేకపోయింది. పెళ్లి కొడుకుని అంటే తన అక్క కొడుకు పక్కన నిల్చుంటే సిగరెట్ల వాసన కొడుతూనే ఉంది. సత్యం సిగరెట్లు మానలేదని స్పష్టమైంది. అదిగాక సత్యం తనెంత తెలివైనవాడో, గొప్పవాడో నలుగురు ఎదుట స్వంత డబ్బా కొట్టుకుంటుంటే సూరమ్మకి ఎలాగో ఉంది. సత్యం కమలకి తగిన జోడీ కాదని మనసు పదే పదే ఘోష పెడుతోంది. కమలకి ఈ పెళ్లి ఇష్టం అవునో కాదో ఎవరూ అడగలేదు. కమల తన ఇష్టాయిష్టాలని బహిర్గతం చెయ్యనూ లేదు. అయితే 4th ఫారం రిజల్ట్ వచ్చి తను 2nd ర్యాంకులో పాస్ అయ్యానని తెలుసుకొని పొంగిపోయింది. అమ్మా, నేను 5థ్లో చేరతానే అంది. సత్యాన్ని అడుగు అంది సూరమ్మ. తనకి కమలని చదివించాలని ఉన్న అక్కగారు ఒప్పుకోదని తెలుసు. నాకు భయం, నువ్వు అడుగు. ఎందుకు? ఏమడిగినా నీది మట్టిబుర్ర, నీకేం తెలియదంటాడో. వాళ్ళ ఊళ్ళో స్కూలుకి వెళ్ళే ఆడపిల్లల్ని పేర్లు పెట్టి ఏడిపిస్తారట. స్కూల్కి ఎడుతుంటే మీ ఊళ్ళో మగపిల్లలు వెంటబడరా అని అడిగాడు. నువ్వేమన్నావు? ఎప్పుడైనా సన్లైట్, లక్స్ అని నిక్నేములు పెట్టి పిలుస్తారన్నాను. అలాంటి స్కూల్కి నువ్వు వెళ్ళకూడదు, చదువు ఆపేయే అన్నాడు. ఎప్పుడు? 3 నిద్రలకెళ్ళినప్పుడు. ఈ ఏటికి ఆపయ్యి, పై ఏడు చూసుకుందాం. అనవసరంగా నీ మొగుడికి కోపం తెప్పించకమ్మా అంది కమలని బుజ్జగిస్తూ. సత్యం అక్షరాల ఇంటి అల్లుళ్లాగా ప్రవర్తిస్తున్నాడే తప్ప అక్కగారి కొడుకులా కాదు. కమల అతన్ని ఆప్యాయంగా చూడలేకపోతూ ఉంది. ప్రతి క్షణం కమల తనని ఎక్కడ ఎదిరిస్తుందో అన్నట్లు నోరు మూసుకో, నీకేం తెలియదు, షటప్ అంటూ కమలని గదమాయించడం అతని దినచర్యలో భాగమైపోయింది.
కొత్త దంపతుల్లా సరదాగా ఉండటం, నవ్వులు, పువ్వులు, సినిమాలు ఇవేమీ లేవు. కమలని వెంటబెట్టుకుని సినిమాకి వెళ్ళటం పరువు తక్కువ. తను మగవాడు, కమల ఆడది. తనకు 4 అడుగులు వెనుకగా నడవాలే తప్ప కలిసి నడవకూడదని అతని సిద్ధాంతం. ఏరా సత్యం, పరీక్షకు కడుతున్నావా? అడిగింది సూరమ్మ. సత్యం విసురుగా చూశాడు. సూరమ్మ కాస్త తెల్లబోయింది. పిన్ని, నీకు అక్క కొడుకుని కావచ్చు, ఈ ఇంటి అల్లుణ్ణి కూడా కాస్త మర్యాదగా పిలవటం నేర్చుకో అన్నాడు క్రాఫింగ్ ఎగరేస్తూ. సూరమ్మ నిర్ఘాంతపోయింది. అసలు వీడి ఉద్దేశం ఏమిటి? ఎంత పొగరో! డొక్కశుద్ధి లేదు గాని గొప్పలకేం తక్కువ లేదు. జుట్టు పట్టుకొని బుర్ర వంచి వీపు మీద 4 అంటించాలనిపించింది. కానీ తనంతానే సముదాయించుకుంది. సరేనండి అంది వెటకారంగా. నాకు పేరుంది, ఏరా పోరా అని పిలవటానికి మీ ఇంటి నౌకర్ని కాదు అన్నాడు సత్యం. ఆ తర్వాత సూరమ్మకి సత్యం అంటే ఏవగింపు. అతన్ని చూస్తే ఒక రకమైన నిర్లక్ష్యం ఆరంభమయ్యాయి. పైకి ఏమీ మాట్లాడేది కాదు గాని సత్యం ఇంట్లో ఉంటే దొడ్డివాకిలి వైపు వెళ్ళి కూర్చునేది. 18 ఏళ్ళైంది దొడ్డివాకిలి వైపు కూర్చోవటం మర్చిపోయి. మళ్ళీ సత్యం వచ్చాక తను దొడ్లో తప్పించుకు తిరగవలసి వస్తోంది. ఈలోగా చాలా మార్పులు జరిగాయి. చిన్నబావ పోయాడు. ఆ చావుకి సూరమ్మ కమలని వెంటబెట్టుకెళ్ళింది. తండ్రి పోయిన 3వ రోజు నుంచే అన్నదమ్ములు ముగ్గురు ఆస్తి కోసం పోట్లాడుకోవటం మొదలుపెట్టారు. చిన్నన్నగారు పక్షవాతంతో మంచం మీద ఉన్నాడు. బుల్లన్నయ్య మటుకు 10వ రోజుకు వచ్చాడు. మళ్ళీ 10వ రోజు కార్యక్రమం యథావిధిగా జరిపించారు. అందరూ కలిసి సూర్యుడిని చిన్నక్కతో చెరువు దగ్గరకు వెళ్ళమన్నారు. నేను వెళ్ళను అంటూ తెగేసి చెప్పింది. 12వ రోజు సాయంత్రమే ఆస్తి పంపకాలు జరగాలి, ఇత్తడి సామాన్ నుంచి 3 భాగాలు చేయాలి అని కోట్లాడుకోవడం మొదలుపెట్టారు. తల్లిని ఎవరు తీసుకెడతారు? ఈ పంపకాల్లో తల్లి ఎవరికి చెందుతుంది అని ఒక్కరూ పట్టించుకోలేదు. బుల్లి అన్నయ్య కల్పించుకొని మీ భాగాలు మీరు పంచుకోవాలనుకుంటున్నారు, మరి మీ అమ్మ ఎక్కడుంటుంది అడిగాడు. తలా 4 నెలలు అట్టే పెట్టుకుంటాం అన్నారు. తమ్ముడు, ఇప్పుడే చెప్తున్నాను, నా వంటి మీద నగలు కమలవి, పెళ్లికి ముందే దానికిస్తానని చెప్పాను. గాజులు, వడ్డానం, కాసుల పేరు అన్నీ దానివి. నీ దగ్గర పెట్టుకొని దానికి పిల్లలు పుట్టాక వాళ్ళకి ఇవ్వు. ఆ నగలు నా దగ్గర వద్దు, అవి నీ దగ్గర ఉంటేనే క్షేమం అంది చిన్నక్క. నగలు ఆడపిల్లలందరికీ సమానంగా రావాలని కొంతసేపు, కోడళ్ళకివ్వాలని కొంతసేపు వాద ప్రతివాదాలు చెలరేగి కొట్టుకునేంత పని అయ్యి శాంతించి ఆఖరికి నగల్ని ధర్మకాంట వేయించి వాటినందరి ముందు బుల్లి అన్నయ్యకు అప్పజెప్పి అవి సత్యం పిల్లలకు చెందాలని కాగితాలు రాయించారు. ఈ తగాదాల్లో సూరమ్మ, కమల ప్రేక్షకుల్లా ఉండిపోయారు. నోరు మెదపలేదు. అయినా కమల తోటికోడళ్ళు, ఆడపడుచులు సూటిపోటిగా మాటలు విసురుతూనే ఉన్నారు. చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్లు నంగనాచుల్లా కూర్చున్నారు. 50 కాసుల బంగారం. ఈ సూరమ్మగారు ఎప్పుడూ ఇంతే తగాదాలు పెట్టి చాడీలు చెప్పి తమాషా చూస్తుంది. ఈవిడగారు ఎక్కడ కాలు పెడితే అక్కడ నిప్పు రాజుకుంటుంది అంది చిన్నక్క పెద్ద కోడలు. అవునన్నట్లు మిగతా వాళ్ళు వంత పాడారు. అక్కయ్య, నేను నగలు కావాలని అడిగానా? ఎవరన్నారు? ఈ వెధవ బాగుపడతాడని దాని మెడలు వంచి నిన్ను తొక్కిపట్టి ఈ పెళ్లి చేశాను. వాడింకా చెడిపోతున్నాడు. ఉత్త జులాయి వెధవ. చదువు సంధ్య లేకుండా అచ్చూసిన ఆంబూతులా తిరుగుతున్నాడు. నేను చేసిన పాపానికి దానికి ఈ నగలన్నా దక్కని అంది చిన్నక్క. అయిందేదో అయింది. ఈ నగలు దానికొక్కదానికే ఇవ్వకు, అందరికీ సమంగా పంచు. నా పిల్లకి వాళ్ళ ఉసురు తగలకూడదు అంది సూరమ్మ. ఏం తగలదు, నీకు తెలియదు, ఊరుకో. నేను దూరం ఆలోచించి ఆ నగల్ని బుల్లన్నయ్యకి అప్పజెప్పాను. నీకివ్వలేదు, కమలకి ఇవ్వలేదు అంది చిన్నక్క. చిన్నక్క ఏ ఉద్దేశంతో ఇచ్చినా కమలని, సూరమ్మని అందరూ శత్రువుల్లా చూశారు. ఆఖరికి సత్యం కూడా రుసరుసలాడాడు. తన తల్లికి మాయమాటలు చెప్పి పెళ్ళాం, పిన్ని కలిసి నగలు కొట్టేశారని కోపం. కమలకి పిల్లలు పుడితే ఆ పిల్లలు తన పిల్లలు కారా? కమల తన పెళ్ళాం కాదా? తను వేరు, పెళ్ళాం వేరు అని విడదీసి ఎందుకు ఆలోచిస్తున్నాడు సత్యం? వాడికి పెళ్ళాం మీద ప్రేమ లేదా? సూరమ్మకి అడగాలని ఉంది, కానీ ధైర్యం లేదు. 13వ రోజున బంధువులందరితో పాటు సూరమ్మ, కమల వెనక్కి వచ్చేశారు. కమలని ఉండమని ఎవరూ అనలేదు. ఆఖరికి చిన్నక్క కూడా దాన్ని తీసుకెళ్ళిపో, చిన్నపిల్ల ఇక్కడొద్దు అంటూ పంపేసింది. మీ ఆయన్ని అడిగావా? వెళ్ళమన్నాడా అడిగింది సూరమ్మ. అడగలేదు. మరి? వెళ్ళొద్దు అనలేదు అంది కమల చాలా మామూలుగా. సూరమ్మ మనసు, తప్పు చేశావు, పెళ్లి చేసి ఈ పిల్ల గొంతు కోసావు. విధి నీ గొంతు కోస్తే నువ్వు చేతులారా ఈ చిన్నదాని గొంతు నులిమావే అని నిలవేసి ప్రశ్నిస్తోంది. సత్యం ఏ 15 రోజులకో ఒకరోజు చుట్టం చూపుగా రావటం, ఆ వచ్చిన రోజున భార్యతో
కస్బుస్మనడం. తెల్లవారి గుడ్ల నీళ్లు కక్కుకుంటూ కందిపోయిన ముఖంతో కమల పడక గదిలోంచి రావటం సూరమ్మ గమనిస్తూనే ఉంది. ఎందుకలా ఉన్నావు? మీ ఆయన కొట్టాడా? ఏం చేశాడు అని అడిగే ధైర్యం ఉండేది కాదు. అడిగితే ఏం వినాల్సి వస్తుందో అని భయం. భార్యాభర్తల మధ్య ఉత్తరాలు కానీ నవ్వులు సరదాలు కానీ ఉండేవి కాదు. కమల గంభీరంగా, భర్త ఊళ్ళో ఉన్నప్పుడు భయం భయంగా ఉండేది. ఇద్దరూ కలిసి సినిమాకి కానీ బజారుకు కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. భర్త ఊళ్ళో లేకపోతే కమల మామూలుగా నవ్వుతూ ఉండేది. సంగీత సాధన చేసేది. తల్లి చెప్పినట్లు శ్రావణ మంగళవారం నోములు, మూగ నోము, సావిత్రి గౌరీదేవి నోములు అన్నీ నిష్టగా చేసేది. పేరెంటాళ్ళని పిలిచి వాయినాలు ఇచ్చేది. ఈ నోములన్నీ స్త్రీలు సౌభాగ్యం కోసం, భర్త కలకాలం తమని ప్రేమతో చూసుకోవాలన్న కోరికతో చేస్తుంటారు. నీ కడుపు పండాలని అమ్మవారికి దండం పెట్టుకో అని ముత్తైదువులు అక్షింతలు వేసి ఆశీర్వదించినప్పుడు కమలకి నవ్వుగా ఉండేది. మరోపక్క ఏడుపు వచ్చేది. తనకి శాశ్వత సౌభాగ్యం కావాలా? దేనికి? మృగంలాగా మీదకి ఉరికే ఈ మొగుడితో కలకాలం కాపురం చేయటానికి నోములు వ్రతాలు చేయాలా? వద్దు. ఆ మోటు మనిషిని చూస్తే వాళ్ళంతా కంపరం. ఆ మాటలు చేష్టలు. పెళ్ళామన్నది ప్రాణం లేని బొమ్మ. దానికి ఇష్టాయిష్టాలు ఉంటాయి. మొగుడు లాలించి దగ్గరకు తీసుకుని ప్రసన్నురాలిని చేసుకోవాలి తప్ప పెళ్ళాం కాబట్టి ఎట్లా అయినా మీదపడి కోరిక తీర్చుకోవచ్చు అనుకునే మగాడితో కాపురం పగవాళ్ళకు కూడా వద్దు. ఈ నోముల వల్ల తమ దాంపత్య జీవితం ఇలాగే కలకాలం సాగుతుంది అంటే తానీ వ్రతాలు చేయకూడదు. మొగుడి మీద అసహ్యం, దాంపత్య జీవనంపై రోత. ఒకవైపు ఏ సుఖం ఎరక్క అన్నీ తానే అనుకుని భూమి మీద పడ్డ మరుక్షణం నుంచి తనని గుండెల్లో పెట్టుకు కాపాడుతున్న తల్లి. ఈ రెండు వ్యతిరేక శక్తుల్లాగా కమలని అటు ఇటు లాగుతున్నాయి. ఆమె జీవితాన్ని శిలాశాసనంగా పాలిస్తున్నాయి. కమల తన అంతర్మథనాన్ని, తన గుండెల్లో చెలరేగుతున్న జ్వాలని తల్లికి చెప్పకూడదని తీర్మానించుకుంది. అందుకనే మాటలు తగ్గించేసి మూగబోయిన కోకిలలా కూనిరాగాలు కూడా మానేసి మరబొమ్మలా తిరుగుతోంది. సూర్యుడు బావగారు పోయిన 6 నెలలకి కమలకి నెల తప్పింది. విపరీతమైన వేవిళ్ళు. మనిషి మంచం మించి లేవలేకపోయేది. కానీ సూరమ్మకి మటుకు సంతోషంతో మబ్బుల్లో తేలిపోతోంది. కాళ్ళు భూమి మీద నిలవటం లేదు. తను పెంచిన కమల తల్లి కాబోతోంది. కమల కడుపుతో ఉండటంతో సత్యం మీద కాస్త కోపం తగ్గుతూ ఉంది. సత్యానికి భార్య గర్భంతో ఉందన్న ఆనందం కానీ ఉత్సాహం కానీ లేదు. తను ప్రయోజకుడు, పెద్ద మొగాడు అయ్యి భార్యకి గర్భం చేశానని అనుకుంటున్నాడు. తనకి మగపిల్లవాడు పుడతాడని డంకా బజాయించి చెప్పుకుంటున్నాడు. కమలకి రోజురోజుకి మొగుడిపై జుగుప్స పెరుగుతూ ఉంది. భార్య గర్భవతి అయితే భర్తలు లాలిస్తారు, ముద్దు చేస్తారు. తమ వైవాహిక జీవితం సఫలమైందని, భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత దృఢతరమైందని సినిమాల్లో నవలల్లో చెప్తుంటారు. కమల వారపత్రికల కథల్లో ఇలాంటివి చదివింది. గర్భవతి అయిన భార్య పట్ల ప్రేమ, కృతజ్ఞత భర్త కనబరుస్తారని, ఆ ప్రేమలో పురుషుడు తను గొప్పవాడినని అహం చూపించడు. భార్య తనకి తన ప్రతిబింబాన్ని ఇవ్వబోతున్నదని కృతజ్ఞత చూపిస్తాడని. కానీ తన భర్త అయిన సత్యంలో ఇటువంటి సున్నిత భావాలు మృగ్యం. జంతువులాగా ప్రవర్తించి తనేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు బొర్ర విడుచుకుంటున్నాడు. పశువులా గడిపిన తమకి సహజ పరిణామంలో పిల్లలు పుట్టబోతున్నారు. తమకి జంతువులకి మధ్య తేడా లేదు. కమలకి మొగుడి మొహం చూడాలంటే అసహ్యంగా ఉంది. అతను గదిలోకి వస్తే కళ్ళు తిరుగుతున్నట్లు 2 కళ్ళు మూసుకొని గోడవైపు తిరిగి పడుకునేది. కమల కడుపుతో ఉందంటే బంధువులంతా సంతోషించారు. ముఖ్యంగా అత్తగారైన అమ్మమ్మ చాలా ఆనందించింది. పిల్లలు కలిగితే సంసారం కుదుట పడుతుంది, తన కొడుకు ఇంటి పట్టనుంటాడు అని సంబరపడిపోయింది. సూరమ్మ చాలా అట్టహాసంగా సూడిదలు చేసింది. కమలకి 2 చేతులకి పట్టుగాజులు, పేరెంటాళ్ళు, పట్టుచీర, ఇలా ఒక్క విషయం వదలకుండా ముచ్చట్లన్నీ జరిపించింది. కమలకి గాజులు పెడుతుంటే సూరమ్మ పక్కకి తప్పుకోలేదు. కమల అలా తప్పుకోనివ్వలేదు. పట్టుచీర పట్టుకుని ముందు సూరమ్మకి నమస్కారం చేసి తర్వాత అత్తగారికి, బుల్లి తాతయ్యకి అందరికీ దండం పెట్టింది. అందరూ పండంటి కొడుకుని కని వంశం నిలబెట్టమని ఆశీర్వదించారు. కమలకి ఏ కోరిక లేదు. ఒక కోరిక, ఆడపిల్లైనా మగపిల్లవాడైనా అనాథం చేసి తన తల్లిలా తాను చనిపోకూడదు. తన శిశువు అనాథ కాకూడదు. తనని అందరూ విసుక్కున్నట్లు తల్లిని మింగేసింది అన్న అపవాదు రాకూడదు. ఈ కానుపులో తను చావకూడదు.
కమలకి పురుడు నర్సింగ్ హోంలో పోశారు. ఆ ఊళ్ళో అప్పుడే కొత్తగా నర్సింగ్ హోం పెట్టారు. భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్లు. ఆవిడ పురుళ్ళు పోసేది, ఆయన ఆపరేషన్లు జ్వరాలు చూసుకుంటుంటాడు. కమలకి తొలి కానుపు అయినా తేలిగ్గా పురుడొచ్చింది. పిల్ల బంగారు ముద్దలా మంచి రంగులో ఉంది. తల మీద ఒక్క వెంట్రుక లేదు. తెల్లగా చలిమిడి ముద్దలా ఉంది. ముమ్మూర్తుల తండ్రి పోలిక. చాలా అదృష్టవంతురాలవుతుంది అన్నాడు జాతకం రాసిన సిద్ధాంతి. సూరమ్మ 100 రూపాయలు ఇచ్చి జాతకం రాయించింది. వంశం నిలబడకపోయినా వాళ్ళ సంసారం నిలబడితే చాలు అని చిన్నక్క మనసులో 1000 దేవుళ్ళకి మొక్కుకుంది. ఆవిడ మొక్కులు భగవంతుడి చెవుల దాకా వెళ్ళలేదు. అప్పటికే 2 పిల్లల తండ్రి అయిన సత్యం కాళ్ళు గుమ్మంలోనే ఆగిపోయాయి. ఏ విషయం అయితే అతి గోప్యంగా దాచిపెట్టి కొడుక్కి పెళ్లి చేసిందో ఆ విషయం. తనకి ఆడపిల్ల పుట్టింది, తండ్రి లేడు, ఇక తను ఎవరిని లెక్క చేయక్కర్లేదనుకున్నాడు సత్యం. అతను పూర్తిగా రావటం మానేశాడు. కమలని పెళ్లి చేసుకుంటానికి ముందే మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. 2 ఆడపిల్లలు. ఆ సంగతి బాహాటంగా తెగేసి చెప్పాడు. ఆ విషయం విని సూరమ్మ విరుచుకుపడిపోయింది. బుల్లి తాతయ్య స్థానంలా కూలబడిపోయాడు. బుల్లి మా అమ్మ, అయ్యో నీకెంత కష్టం వచ్చిందే అని గట్టిగా కమలని కౌగిలించుకుని ఏడ్చింది. దాన్ని జుట్టు పట్టుకు ఈడ్చుకొస్తాను, పిల్లలిద్దరినీ నూతిలోకి తోయిస్తాను. పక్క మీద పడుకొని ఒక చెయ్యి కాలు స్వాధీనం లేని చిన్న తాతయ్య రంకెలు వేస్తుంటే కమలకి నవ్వొచ్చింది. తల్లి ముఖం మీద నీళ్లు చల్లి అటు ఇటు కదిపి కూర్చోబెట్టింది. నా చేతులు విరిగిపోయినాయి, నీ జీవితం నాశనం చేశాను అని తల్లి ఏడుస్తుంటే కమల దృఢంగా ధైర్యం చెప్పింది. చూడమ్మా, ఎవరి జీవితం ఎవరూ నాశనం చేయలేదు. నా జీవితాన్ని, నీ జీవితాన్ని, ఈ పసిపిల్ల జీవితాన్ని అన్నింటినీ నేను దిద్ది సవ్యంగా నడిపిస్తాను. సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. వాడింక రాడే? మరీ మంచిది. ఒక్కనాడు కూడా మేము సంతోషంగా గడపలేదు. మీ అందరికీ భయపడి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నోరు మూసుకొని ఊరుకున్నాను. నా మొగుడు అంటున్నావే, ఆ మొగుడు జీవితంలో చేసిన ఒకే ఒక్క మంచి పని ఈ పిల్లని ఇవ్వటం. అలాంటి మొగుడు నాకొద్దు. మళ్ళీ ఇక్కడికి రానివద్దు. వస్తే ఊరుకోను అంది కమల ఆడపులిలా. కమల ఇంత ధైర్యంగా గట్టిగా మాట్లాడటం ఇంతవరకు ఎవరూ విని ఉండలేదు. బుల్లి తాతయ్యతో సహా అందరూ మాటలు మర్చిపోయి నిలువుగుడ్లు వేసుకొని చూస్తున్నారు. కమల, అలా అనకూడదు, ఏదో సర్దుకుపోవాలి అంది అత్తగారు అనబడే అమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వు మాట్లాడావంటే నా నోటి నుంచి ఎటువంటి తిట్లు వస్తాయో చెప్పలేను. నీ కొడుక్కి ఇదివరకే ఒక అమ్మాయితో సంబంధం ఉంది. ఒక పిల్ల పుట్టింది, రెండోసారి కడుపుతో ఉందని నీకు తెలుసు కదూ? కోర్టులో ముద్దాయిని నిలదీసినట్లు అడిగింది. చిన్నమ్మమ్మ తల ఉంచుకుంది. మనవాళ్ళు, నా మనవరాలు అంటూ ప్రేమ ఒలకబోస్తే మా అమ్మ పిచ్చిదాన్లా నమ్మింది. అవునా? నీ కొడుక్కి ఎవరూ పిల్లనివ్వకపోతే ఇక్కడికొచ్చావు గాండ్రిస్తోంది కమల. సూరమ్మ చిన్నక్కగారు ఏ మూలకెళ్ళి దాక్కోవాలా అని చూస్తూ ఉంది. తన కొడుకు మీద ప్రేమతో అన్నీ కప్పెట్టింది. దీన్నే ధృతరాష్ట్ర ప్రేమ అంటారు. నీలాంటి దానివల్లే భారత యుద్ధం జరిగింది. ఒసే కమలా, తల్లి వారించబోయింది. సత్యం ఇలా అవటానికి ఈ అమ్మమ్మే కారణం. తాతయ్యకి తెలియకుండా డబ్బులిచ్చేది. సరిగ్గా చదవకుండా జులాయిగా తిరుగుతుంటే మేస్టర్ల తప్పు అనేది. ఈవిడ కొడుకు ఇప్పటికి 3 ఊళ్ళల్లో టీసీ తీసుకుని స్కూల్ ఫైనల్లో తప్పాడు. అవునా? నీకు ఇవన్నీ ఎలా తెలుసు? తెలిసి పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావు? పెళ్ళికి ముందు తెలిస్తే తాతయ్య నీ దగ్గరైనా చెప్పుకునేదాన్ని, మొరబెట్టుకునేదాన్ని. ఈ అమ్మమ్మ ఏం చేసిందో ఏం మాట్లాడిందో జ్ఞాపకం చేసుకోండి. నూతిలో పడతానంది. ఆవిడకు ఆవిడ మొగుడికి నా మీద హక్కుంది, తీసుకుపోతానని బెదిరించింది. జ్ఞాపకం ఉందా అమ్మమ్మ? అడిగింది కమల. వాడు బాగుపడతాడనుకున్నాను. నువ్వు మంచి దారిన పెడతావనుకున్నాను. అనుకున్నావా? నా మీద నేరాలు చెబితే నేను కాపురానికి రాను అన్నానని, మొగుడంటే గౌరవం భయం లేదని నీ కొడుకు చెబితే ఏం చేశావు? అమ్మమ్మ మాట్లాడలేదు. పర్వాలేదులేరా, ఇద్దరినీ ఏలుకో. ఎంతమందికి 2 కుటుంబాలు ఉండటం లేదు. నువ్వు మొగాడివి, ఏం చేసినా చెల్లుతుందని ఎగతొయ్యలేదు. వాడి విషయంలో నా ప్రాణం ఉండదే. నీ ప్రాణం ఇచ్చుకో, కావాలంటే మా ప్రాణాలు తీయకు. ఇప్పుడే చెప్తున్నాను, ఆవిడని వదిలి నీ కొడుకు ఇక్కడికి రానక్కర్లేదు. ఈ ఇంటి గడప తొక్కితే ఊరుకోను. పోలీసుల్ని పిలిపించి పట్టిస్తా. ఒసేయ్ కమలా, బుల్లి తాతయ్య శాంతింపజేశాడు. నీకు తెలియదు తాతయ్య, వాడు పరమ కిరాతకుడు. మనం ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది. ఏం చేస్తావే? అడిగింది అమ్మమ్మ. నీ కొడుకుని ఏం చేస్తానో చెప్పను. మా ఇంట్లో అడుగు పెడితే ఊరుకోను. అతని బట్టలు తీసుకెళ్ళి ఇచ్చేయి. మా ఇంట్లో నీ కొడుకు సామాన్లేవీ లేవు, 4 బట్టలు తప్ప. ఆ పిల్ల వాడిది కాదా? కాదు, అది నా పిల్ల. కోర్టుకెడితేనో? వెళ్ళమను. ఇప్పటికే పెళ్ళాం 2 పిల్లలు ఉన్నారు.
అది దాచిపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్తాను. కోర్టు వారు అతనికి పిల్లనివ్వరు. ఇవన్నీ ఎప్పుడు కనుక్కున్నావే? 6 నెలల క్రితం ఇవన్నీ నాకు తెలిసాయి. నా ఫ్రెండ్ తండ్రి ఇవన్నీ చెప్పారు. అప్పుడు నా కర్మ అనుకున్నాను. ఇప్పుడు నా అదృష్టం అనుకుంటున్నాను అంటూ తెగబడి అన్నది కమల. అందరూ అవాక్కై నోర్లు తెరుచుకుని ఉండిపోయారు. అయితే పరిస్థితులు కమల అనుకున్నంత సవ్యంగా సాగిపోలేదు. కొడుకు ఇన్ని చేసినా కమల సర్దుకుపోవాలని అమ్మమ్మ ఆశ. ఆవిడకు మనసులో అనుమానంగా ఉంది. తను నిజాన్ని దాచి అబద్ధాలు చెప్పి బెదిరించి ఈ పెళ్లి చేయించిందని అందరి ముందు కమల నిలదీసినప్పుడు చాలా చిన్నతనం అనిపించింది. దిక్కులేని దాన్ని, తన చెల్లెలు పెంచిన దాన్ని కొడుక్కి చేసుకుంది. దీనికింత నోరా, గర్వమా? దీని పొగరు అణచాలి. ఎలా? తనేం చేయలేదని, తన చేతిలో అధికారం కానీ డబ్బు కానీ ఏమీ లేదు. కొడుకులు కోడళ్ళు తనని ఈసడించి కొడుతున్నారు. మనవరాలు గదా అని ఒంటి మీద సొమ్ములన్నీ ఇచ్చింది. అది చూసుకునే దీని విరగబాటు. నీకు కృతజ్ఞత లేదే? నాకంటూ ఏమీ ఉంచుకోకుండా సొమ్ములన్నీ ఒలిచి ఇచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావే. ఇంతకింత అనుభవిస్తావు అంటూ మెటికలు విరిచింది పెద్దావిడ. నువ్వేం భయపడకు. నువ్విచ్చిన ఆ చంద్రహారం కోసం నీ కొడుకు ఎంత హింస పెట్టాడో తెలుసా? వచ్చినప్పుడల్లా అది మాది, మా అమ్మ ఇచ్చింది, ఇచ్చేయి అంటూ గుంజుకుపోదామని చూసేవాడు. చాలాసార్లు వాడి మొహాన కొడదామనుకున్నా. మా అమ్మ ముఖం చూసి బెంగ పెట్టుకుంటుందని ఆగాను. అనవే అను, ఆ నగలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వేం బెంగ పెట్టుకోకు. మా తలకాయలు పొగలగొట్టైనా నీ కొడుకు వాటిని పట్టుకుపోతాడు అంది కమల తీక్షణంగా. పెద్దావిడ తలకాయ గోడకు బాదుకొని ఏడవటం మొదలుపెట్టింది. నుదురు చిట్లి నెత్తురు రావటంతో అందరూ చుట్టూ చేరి ఓదార్చి సముదాయించారు. శాంతింపచేశారు. కమలకి అంత దూకుడు పనికిరాదని మందలించారు. కమల ఇవేవీ వినిపించుకోలేదు. ఎవరినీ లక్ష్య పెట్టినట్లు గదిలోకి వెళ్ళి తలుపు గడే పెట్టుకొని పసిపిల్లని ఆడిస్తూ దానికి ఉంగాలు నేర్పుతూ పట్టనట్లు ఊరుకుంది. స్కూళ్ళు తెరిచేప్పటికీ పాపకి 4 వెళ్ళి 5వ నెల వచ్చింది. పాపకి నామకరణం చేయాలని హడావుడి చేసింది సూరమ్మ. ఆ సత్యాన్ని పిలిచి పీటల మీద కూర్చోమని, మళ్ళీ మొదటికొచ్చావంటే ఊరుకోను. అంతగా పేరు పెట్టాలంటే నేనొక్కదాన్ని కూర్చొని పేరు పెడతాను అంది కమల. అయ్యయ్యో, అంత మాటనుకో. భర్త బ్రతికుండగా అంది సూరమ్మ నెత్తి నోరు బాదుకుంటూ. నాకు తెలుసు నువ్వు ఇలా గొడవ చేస్తావని. బుల్లి తాతయ్యని మా అమ్మని కూర్చొని పేరు పెట్టమను. తాతయ్య పేరు పెడితే అది తప్పకుండా వృద్ధిలోకి వస్తుంది అంది కమల. సూరమ్మ అన్నగారిని వదినగారిని ఒప్పించింది. సత్యం గోల చేస్తాడేమోనని భయపడ్డారు. కమల ససేమిరా మొగుడితో పీటల మీద కూర్చోనంది. సత్యం ఈ చుట్టుపక్కలకి రావటానికి వీల్లేదని భల్లూకపు పట్టుపట్టింది. అమ్మమ్మ అత్తగారు అయిన చిన్నక్కకి పరిగెత్తే ధైర్యం లేదు. సత్యం ఆవిడను వేధించి చంద్రహారం తెచ్చేదాకా ఊరుకోలేదు. అత్తగారు అడిగిన వెంటనే చంద్రహారం ఇచ్చేసింది కమల. దెబ్బలాడి ఉంటే ఆవిడకు తృప్తిగా ఉండేది. నిర్లక్ష్యంగా పీడ వదిలించుకున్నట్లు చంద్రహారం ఇచ్చేప్పటికీ సిగ్గుగా అనిపించింది. సత్యం ఆ చంద్రహారం తీసుకెళ్ళి ఆ ఉంచుకున్న దానికిచ్చాడు. చివరికి బుల్లి తాతయ్య మా అమ్మ పీటల మీద కూర్చొని పాపకి పద్మావతి అని పేరు పెట్టారు. బుల్లి మా అమ్మ పేరు పద్మావతి. ఆ పేరు కమల పెట్టమనేసరికి మా అమ్మ పొంగిపోయింది. పాపకి బంగారు మొలతాడు చేయించి పెట్టింది. పాపని అందరూ పద్మ అని పిలిచేవారు. పద్మావతి అని బుల్లి మా అమ్మ మటుకు నోరారా పిలిచి మురిసిపోయేది. పాఠశాల అయ్యాక ఆ సాయంత్రం కమల అందరి ముందు ప్రకటించింది. తాతయ్య, స్కూల్లో చేరి SSLC పూర్తి చేస్తాను. మరి పిల్లో? అమ్మ ఉందిగా, చూసుకుంటుంది. 5th ఫారంలో నాకు సీటు ఇస్తారు. ఈ ఏడాది పై ఏడు చదివితే చాలు. ఉద్యోగం చేస్తావా? బుల్లి మా అమ్మ ఆశ్చర్యంగా అడిగింది. దొరికితే ఈ ఊళ్ళోనే చేస్తాను. దీనికి చదువు చెప్పించాలి, పెద్దదాన్ని చేయాలి. ఉద్యోగం చేస్తేనే కానీ కుదరదు అంది కమల. మగవాళ్ల మధ్య వెళ్ళి ఉద్యోగం చేస్తావా? మన ఇంటా వంట లేదు అంది బుల్లిమామ్మ. అప్పటికే ఆవిడకు ఆరోగ్యం సరిగా లేదు. మనిషి క్షీణించిపోతున్నది. మా స్కూల్లోనే ఆడపిల్లల స్కూల్లో ఉద్యోగం చేస్తాను. ట్రైనింగ్ అయితే. ఏమో నీ ఇష్టం తల్లి. వద్దు అనలేకుండా ఉన్నాము, చెయ్యి అనలేకుండా ఉన్నాము అంది బుల్లిమామ్మ మెత్తబడుతూ. తాతయ్య, మీరంతా ఉన్నారు, పిల్లని చూసుకుంటారు. నేను స్కూల్కి వెళ్ళి నాకంటూ ఒక జీవితం ఏర్పరచుకుంటాను. మీరు కాదనకండి అంది కమల. సూరమ్మ ప్రేక్షకురాల్లా ఉండిపోయింది. కమల 5th ఫారంలో చేరింది. రోజు స్కూల్కి వెళ్ళి వస్తోంది. పద్మ భారం సూరమ్మ మీద పడింది. సూరమ్మ మళ్ళీ 18 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. పిల్లకి నీళ్లు పోయటం, పాలు కలిపి పట్టడం, పక్క బట్టలు ఉతికి ఆరేయటం, దాన్ని ఆడించడంతో సరిపోయేది. పద్మ వాళ్ళమ్మలా 24 గంటలు ఏడ్చేది కాదు. దానికి 5 నెలలు వచ్చేదాకా తల్లిపాలు ఇచ్చింది. బొద్దుగా ఆరోగ్యంగా ఉంది. కమలలాగా సన్నగా పుల్లలాగా కాక మామూలు హెల్తీ బేబీలా ఉండేది.
సూరమ్మకి పద్మని పెంచడం అంత భారంగా అనిపించలేదు. అమ్మా, నువ్వు రాత్రిళ్ళు అన్నం తిను, చిక్కిపోతున్నావే అంది కమల. నాకెందుకే, అలవాటు తప్పిపోయింది అంది సూరమ్మ. ఆమెకి కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఇన్నాళ్లకి తను తిన్నదో లేదో అని కనుక్కునే ప్రాణి కనిపించింది. ఏనాడు ఎవరూ తన తిండి గురించి కనుక్కునేవారు కాదు. నీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమన్నానని తప్పుగా అనలేదే? కళ్ళంట ఆ నీళ్ళు. అది కాదే తల్లి, నా గురించి, నా మంచి చెడ్డల గురించి అడిగేవాళ్ళు ఉన్నారని ఏడుపొచ్చింది. సంతోషించాలి గాని ఏడుపెందుకు? కమల నవ్వుతూ అడిగింది. ఎవరికీ అక్కర్లేక చాకరీకి తప్ప నేనెందుకు పనికిరాని దాన్నని అందరూ చూశారో. ఇన్నాళ్లకి నువ్వు అమ్మా రెండో పూట తిను అంటుంటే నిజంగా కడుపు నిండిపోయింది. నేను ఏడుస్తుంటే తెల్లవాళ్ళు భుజం మీద వేసుకుని తిప్పేదానివట. రాత్రిళ్ళు నిద్రలేక అన్నం మరగటం లేదని మానేసావట కదూ? ఎవరు చెప్పారు? బుల్లిమా అమ్మ నా చిన్నప్పటి కబుర్లన్నీ చెప్తూ ఉంటుంది. ఇవాల్టి నుంచి రాత్రిళ్ళు తినాల్సిందే, లేకపోతే నేను తినను అంది కమల మొండిగా. కమల మొండితనం సూరమ్మకి బాగా తెలుసు. రాత్రిళ్ళు మజ్జిగ అన్నం క్రమంగా మామూలుగా తినడం ప్రారంభించింది. మొదటి వారం రోజులు మందంగా బరువుగా ఉన్నా క్రమంగా అలవాటయ్యి సూరమ్మ కోలుకోవటం మొదలుపెట్టింది. అడగని వాళ్ళది పాపంగా తన కూతురు ఒట్లు సత్యాలు వేసుకుని తన చేత రెండో పూట భోజనం చేయించింది చెప్పి మరీ సంబరపడిపోయేది. ఈ అమ్మని చూస్తే కమలకి జాలిగా ఉండేది, అప్పుడప్పుడు విసుగ్గా ఉండేది. సూరమ్మ నోట్లో నువ్వు గింజ ఆగదు, ఆవిడ మాటల్లో గుంబన ఉండదు. ఇంట్లో ఏం జరిగినా ఆఖరికి ఒక గరిటె కొన్న వీధంతా ప్రదర్శించేది. గుట్ట అన్నమాట సూరమ్మ డిక్షనరీలో లేదు. అందుకనే కమల చాలా విషయాలు తన కడుపులో ఉంచుకునేదే తప్ప తల్లిదాకా రానిచ్చేది కాదు. కమల జీవితంలో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి. చిన్న తాతగారి భార్య జారిపడింది. ఆవిడ తొంటి ఎముక విరిగింది. ఎన్ని వైద్యాలు చేయించినా కాలు అతుక్కోలేదు. చిన్న తాతగారు మంచాన పడి తీసుకుంటున్నాడు. ఆమె కూడా వయోభారంతో ఉంది. 2 కొడుకులు భార్యలతో సహా దిగారు తల్లిదండ్రులకు సేవలు చేస్తామని. సేవల మాట ఎలా ఉన్నా ఇంట్లో ఉంచి ఒక్కొక్క సామాను బజార్లోకి వెళ్తున్నది. బంగారం, వెండి, ఇత్తడి సామాను వాటాలు వేసుకుని కొడుకులు అమ్ముకుంటున్నారు. పెద్దవాళ్ళిద్దరికీ సూరమ్మ స్నానం చేయించి పక్క బట్టలు మార్చి అన్నం కలిపి పెట్టేది. సూరమ్మ వెళ్ళకపోతే ఆ రోజు స్నానం బందే. మాకు శక్తి లేదు అంటూ కోడళ్ళు ఊరుకునేవారు. ముసలివాళ్ళిద్దరూ తిండికి ముఖం వాచి ఆకలితో సూరమ్మ కోసం ఎదురు చూస్తుండేవారు. ఒక్కోసారి సూరమ్మ రావటం ఆలస్యమైతే చిన్నపిల్లల్లాగా ఏడుస్తుండేవారు. చారు అన్నం మెత్తగా పిసికి తినిపిస్తుంటే, సూరమ్మ నీకు అన్యాయం చేశానే, ఒక్క చీర కూడా కొనిపెట్టలేకపోయాను, కన్న తల్లిలా అన్నం తినిపిస్తున్నావు అంటూ ఏడ్చేవాడు అన్నగారు. ఆయన కుండనాలు లాక్కున్నారు నిద్రపోతున్నప్పుడు. వేదం చదువుకొని నిష్ఠతో నిత్య పూజా పురస్కారాలు చేసే అన్నగారు ఇలా అయిపోయాడు. ఏళ్ల తరబడి ఆ వాడంతా 100 మంది చేత నోములు వ్రతాలు చేయించిన చిన్న వదిన బట్ట తొలగినా కూడా తెలియని స్థితిలో పడి ఉంది. మంచంలో ఒకటికి దొడ్డికి వెళ్తోంది. పక్క బట్టలు శుభ్రం చేయాలంటే కోడళ్ళకి అసహ్యం, పని మనిషిని పెట్టాలంటే డబ్బు దండగా. సూర్యుడికి అసహ్యం అని కాదు గాని కడుపున పుట్టిన పిల్లలుంటే పెద్ద కాలంలో తల్లిదండ్రులకి సేవ చేస్తారు, ఆదుకుంటారు. వీళ్ళేం చేస్తున్నారు? ఇంట్లో సామానంతా తల్లిదండ్రులు బతికి ఉండగానే అమ్ముకు తింటున్నారు అనుకునేది. మా తరానికి మీ తరానికి పొంతం లేదు, మీకు మాకు మధ్య బాంధవ్యం తప్ప మాట్లాడే విషయాలు లేవు అన్నట్లు కోడళ్ళు సూరమ్మతో మాట్లాడేవాళ్ళు కాదు. సూరమ్మ కూడా పక్కబట్టలు మార్చి స్నానం చేయించి అన్నం పెట్టి తను వచ్చిన పని అయిపోయినట్లు ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా 4 నెలలు తీసుకుని భార్యాభర్తలిద్దరూ 10 రోజులు తేడాలో పోయారు. అంత నిష్ఠాగరిష్ఠుడైన చిన్నన్నయ్యకి అంత్యక్రియలు శ్రద్ధగా జరగలేదని సూరమ్మకి బాధ కలిగింది. కర్మ యథావిధిగా కొడుకులు జరిపించలేదని అసంతృప్తిగా ఉంది. చిన్నన్నయ్య కొడుకులు ఎవరి సలహాలు అడగలేదు. తండ్రి పోయాక ఎవరిని దరిదాపులకి రానివ్వలేదు. చాలా క్లుప్తంగా కర్మకాండలు జరిగాయి అనిపించి నెలనాళ్ళు తిరగకుండా ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారు. చిన్నన్నయ్య కొడుకులు పుట్టిన ఊరితో బంధువులతో తెగతెంపులు చేసుకుని వెళ్తుంటే సూరమ్మ ఏడుస్తూనే ఉంది. నీకెందుకమ్మా బాధ? వాళ్ళ ఆస్తులు వాళ్ళు అమ్ముకుపోయారు అంది కమల. అది నిజమే. నా చిన్నతనం, చిన్నన్నయ్య ఇల్లు కట్టుకొని వెళ్ళిపోవటం, వదిన నోయించే నోములు ఎన్నో జ్ఞాపకం వస్తున్నాయి. డబ్బు, ఎండు కొబ్బరి చిప్పలు, ఖర్జూరం కాయలు జాగ్రత్త చేసి కూడబెట్టింది. ఆ కొడుకుల కోసం కొట్టుకుపోయేది. వాటన్నింటినీ నెలనాళ్లలో అమ్మివేయటం. మళ్ళీ కన్నీళ్ళు, కంఠం బొంగురు పోయింది.
పోనిద్దు, వాళ్ళిద్దరూ ఇంకా తీసుకొని ఇంకా ఈసిడంపులు పడకుండా పోయారు. ఒక రకంగా పోవటం మంచిదే. కన్న తల్లిదండ్రులు కదా, అలా విదిలించి పారేయటం తప్పు కదూ. అందులోనూ ముసలాళ్ళయి పక్క మీద పడి ఉన్నప్పుడు అంత కఠినంగా ఎలా ఉంటారు. మగవాళ్ళు అలానే ఉంటారమ్మా. ఈ బాధంతా ఆడవాళ్ళకి కానీ మగపిల్లలకు కాదు అంది కమల. మరి ఆ కోడళ్ళకి తల్లిదండ్రులు లేరా? వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో కూడా ఇంత కఠినంగా ఉంటారా? వాళ్ళ అమ్మా నాన్న అయితే బాగానే చూసుకుంటారు. అత్త మామ అయితే ఇంతే. అందుకే మగపిల్లలు అని పడి ఏడవద్దు అంటుంటాను అంది కమల. సూరమ్మగారికి వాదం నచ్చలేదు. తల్లిదండ్రులకి సేవ చేయని పిల్లలు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రులు పుట్టనేలా, భూవిని గిట్టనేలా. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని చిన్నప్పుడు చదువుకుంది. శతకంలో చెప్పినట్లు ఇలాంటి వాళ్ళు భూమికి భారం, ఇలాంటి పిల్లలు పుట్టకూడదు అనుకుంది. సూరమ్మ చుట్టూ ప్రపంచం, ఆమెకి తెలిసిన ప్రపంచం కొద్ది కొద్దిగా కూలిపోతూ ఉంది. పాడుబడ్డ ఇంటి గోడలు చౌడుబట్టి కొద్ది కొద్దిగా బెల్లలు రాలిపోయి క్రమంగా గోడ కూలిపోతున్నట్లుగా ఆమె చుట్టూ బాంధవ్యాలు, బంధువులు కాలగర్భంలో కలిసిపోతున్నారు. అత్తవారింట్లో ఉన్న పెద్దక్క పోయిందని ఉత్తరం వచ్చేదాకా ఎవరికీ తెలియదు. కర్మకాండలకి ఎవరిని రమ్మని వాళ్ళు రాయలేదు. వెళ్ళేవారు ఎవరూ లేరు. బుల్లి వదిన ఒకరోజు లేస్తే ఒకరోజు లేవకుండా ఉంది. ఆవిడ బాగా ఎండిపోయిన పుల్లలా, ముట్టుకుంటే పెళుసుగా విరిగిపోయేలా ఉంది. ఏం జబ్బో ఎవరూ చెప్పలేకుండా ఉన్నారు. మంచంలో పడుకొని బుల్లి వదిన పద్మావతిని తీసుకురాలేదా అని అడుగుతుంది. బుల్లి తాతయ్యతో ఆడుకుంటున్న పద్మని ఎత్తుకొచ్చి మంచం మీద కూర్చోపెడుతుంది సూరమ్మ. అప్పుడు బుల్లి వదిన కళ్ళల్లో కాంతి, ఆ గాజు గుడ్లలో మెరుపు కనిపిస్తుంది. ఎండు పుల్లలా ఉన్న ఆ చేతులతో పద్మావతిని ఎత్తి పాదాల మీద కూర్చోపెట్టుకొని గుమ్మాడమ్మా గుమ్మాడి అంటూ ఏడాది క్రితం ఆడించినట్లు ఇప్పుడు ఆడించాలని అనుకుంటుంది. మనసులో కోరిక అయితే ఉంది కానీ శరీరంలో శక్తి లేదు. 4 పోచలున్న ఆవిడ జుట్టుతో పద్మ ఆడుకుంటుంటే బుల్లి వదిన పరమానందపడిపోతుంది. సూర్యుడు, వీళ్ళమ్మని నువ్వు పెంచుకొని ఉండకపోతే ఈ రవ్వలకొండ మన ఇంట్లో ఉండేది కాదే అంటుంది. ఆమె కంఠంలో పాత జ్ఞాపకాలు. కమల ఏడుపు గొట్టుదని, ఇంట్లో ఉండకూడదని తరిమేశానన్న అపరాధ భావమో ఏమో, వివరంగా చెప్పలేని బాధ. బుల్లి వదిన కోసం సూరమ్మ రోజు పద్మని వాళ్ళింటికి తీసుకెళ్లేది. కమల స్కూల్కి వెళ్ళాక పిల్లకి అన్నం తినిపించి తను భోంచేసి పద్మని ఎత్తుకొని తీసుకెళ్ళింది. బుల్లి వదినలో పూర్వపు అతిశయం, రాజసం అన్నీ మాయమైపోయాయి. ఒకప్పుడు ఎవరినీ లెక్క చేయక ఉయ్యాల బల్ల మీద మహారాణిలా కూర్చొని కబుర్లు చెప్పే బుల్లి వదిన ఎండి కుంచుకుపోయి 2 ఏళ్ల ఈ పద్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకప్పుడు కమల ఎవరికీ అక్కర్లేని ఏడుపుగొట్టు. దాని కూతురు అంటే ఇప్పుడు అందరికీ ముద్దు. కాలంలోని మార్పులు, తరాలు మారుతున్న వేగాన్ని సూర్యుడు అందుకోలేకుండా ఉంది. నూతిలో నీళ్లు, చెరువులో నీళ్లు, పంపు నీళ్లు, కిరసనాయిల దీపాలు, కరెంటు దీపాలు ఇవన్నీ నిత్య జీవితంలో మార్పులు. వీటితో పాటు మనిషికి వార్ధక్యం వస్తుందని, క్రమంగా కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోతాయని సూర్యుడు నమ్మలేకపోతున్నది. ఆ నిజాన్ని జీర్ణించుకోలేకుండా ఉంది. ఆ సంవత్సరం కమల ఎస్ఎస్సి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది. అందులోని ఘనత సూరమ్మకి అంతగా తెలియలేదు కానీ బుల్లి తాతయ్య మటుకు చాలా సంతోషించాడు. పేపర్లో ఫలితాలు వచ్చిన రోజున కమలకి 100 రూపాయలు ఇచ్చి మంచి చీర కొనుక్కోమన్నాడు. కమల రిస్ట్ వాచ్ కొనుక్కొని మిగతా డబ్బుతో పిల్లకి గౌను, తల్లికి సైను పంచా కొంది. ఈ 2 ఏళ్ల బట్టి కమల క్షణం వృధా చేయలేదు. తల్లి ఎంత మొత్తుకున్నా సంగీత సాధన పక్కన పెట్టి 3-4 క్లాస్ పిల్లలకి ప్రైవేట్లు చెప్పేది. ఇంటికొచ్చి పిల్లలు ప్రైవేట్ చెప్పించుకుని వెళ్ళేవారు. కమల చదువు చెప్పిన పిల్లలందరికీ కాన్వెంట్లో 5వ క్లాస్లో సీట్ వచ్చేది. అలా నెలకి 40-50 రూపాయలు సంపాదించేది. ఆ డబ్బుతో పాలు, బియ్యం లాంటివి వచ్చేవి. 2వ ప్రపంచ యుద్ధం అయిన కొత్త రోజులు. దేశంలో స్త్రీ విద్య పట్ల నూతన అవగాహన ఇటు ప్రజల్లో అటు ప్రభుత్వంలో కూడా కలుగుతూ ఉంది. నర్సులకి, లేడీ టీచర్లకి విపరీతమైన డిమాండ్. పల్లెలా ఎలిమెంటరీ స్కూల్స్ తెరవాలన్న ప్రణాళికలో 2 ఏళ్ల ట్రైనింగ్ కోర్సుని ఏడాదికి కుదించారు. దాన్ని ఎమర్జెన్సీ ట్రైనింగ్ అన్నారు. ఈ ఎమర్జెన్సీ ట్రైనింగ్ కమల పాలిట వరప్రసాదం అయింది. ఆ కోర్సులో చేరి ఏడాది పాటు చదివి టీచర్ అయింది. కమలకి తను పనిచేస్తున్న మిషన్ స్కూల్లోనే 60 రూపాయల జీతం మీద టీచర్ ఉద్యోగం దొరికింది. ఆ రోజు కమల స్కూల్ నుంచి వచ్చేప్పటికీ ముందు గదిలో సత్యం కూర్చొని ఉన్నాడు.
అతను కుర్చీలో కూర్చోలేదు. గడప లోపల గుమ్మం దగ్గర తలుపు కానుకొని కూర్చున్నాడు. మనిషి బాగా చిక్కి నల్లపడి ఉన్నాడు. బట్టలు మట్టి కొట్టుకొని మురిగ్గా ఉన్నాడు. ఈ మనిషి ఇలా హఠాత్తుగా వస్తాడని కమల ఊహించలేకపోయింది. ఎందుకొచ్చాడు? మనసులో ఏదో అలజడి, భయం, కోపం. ముందు పద్మ ఎక్కడుందో అని కంగారుగా లోపలికెళ్ళింది. గదిలో మంచం మీద కూర్చొని బొమ్మతో ఆడుకుంటోంది. అమ్మా, ఈ మనిషిని ఎవరు రానిచ్చారు? లోపలికెందుకు రానిచ్చావు? బిగ్గరగా అడిగింది కమల. నేను రానిచ్చేదేమిటి? వచ్చి అతనే కూర్చున్నాడు. ఎంతసేపయింది? అరగంట. కాఫీ గీఫీ ఏమన్నా ఇచ్చావంటే ఊరుకోను. లేదు, ఇవ్వలేదు. మంచినీళ్ళు కూడా అడగలేదు అంది సూరమ్మ. దేనికొచ్చాడో కనుక్కో, ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పు అంది కమల తీక్షణంగా. సూరమ్మ నిస్సహాయంగా చూసింది. ఎలా అడగను, ఎలా పొమ్మనను అని చూసింది. ముందు నాకు కాఫీ ఇవ్వు. కమల కావాలనే గదిలో కూర్చొని కాఫీ తాగింది. హాల్లో తలుపుకి జారిబడి కూర్చున్న భర్త అనబడే సత్యానికి ఇవ్వకుండా కాఫీ తాగి లేని ధైర్యం తెచ్చుకొని ముందు గదిలోకి వచ్చి, ఎందుకొచ్చావు? ఎవరు రమ్మన్నారు అంది. అడిగింది కమల కోపంగా. సత్యం ముఖంలో వెనుకటి పొగురు లేదు, కంఠంలో నిర్లక్ష్యమూ లేదు. డబ్బు కావాలి, చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, పెద్ద పిల్లకి జబ్బుగా ఉంది అన్నాడు దీనంగా. నా దగ్గర డబ్బు లేదు, నేనెందుకు ఇవ్వాలి? నా డబ్బు నీ దగ్గర ఉంది కనుకే. నీ డబ్బా? నువ్వెప్పుడైనా కానీ సంపాదించావా? నీకంటూ డబ్బు కూడానా? మా అమ్మ డబ్బు నీ దగ్గర ఉంది, అది ఇవ్వు, పోతాను. మీ అమ్మ నాకు డబ్బు ఇవ్వలేదు. నగలిచ్చిందిగా, అవి నావి, నాకు చెందుతాయి. నీకు నాకు మధ్య సంబంధం లేదు, ఒప్పుకుంటా. ఆ నగలు మావి, మా అమ్మవి. ఏ సంబంధం లేని దానివి ఆ నగలెందుకు ఉంచుకున్నావు? మీ అమ్మ ఇచ్చింది. మా అమ్మ చేయించి ఇచ్చిన నగలని నీకిచ్చే హక్కు మా అమ్మకు లేదు. అవి మా నాన్నవి. మా నాన్న ఆస్తి మాకు చెందాలి. ఆ మాత్రంలా నాకు తెలుసు. ఆ నగలు నా దగ్గర లేవు. మీ అమ్మ అవి నా కూతురికి చెందాలని రాసి ఇచ్చింది అంది కమల మొండిగా. నీ కూతురు నా కూతురు కాకపోవచ్చు. మా నాన్న నగలు నావి, అవి నాకు చెందాలి. నా మొహాన పడేస్తే పోతాను, లేకపోతే ఇక్కడి నుంచి కదలను. నేను దెబ్బలాడటానికి రాలేదు, పోట్లాడను. తిండి తిప్పలు మాని ఇక్కడే పడి ఉంటాను అన్నాడు సత్యం. అతని కంఠంలో గర్వం లేదు గాని ఒక రకమైన మొండితనం వినిపిస్తూ ఉంది. కమలకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. పిల్లని ఎత్తుకుని బుల్లి తాతయ్య ఇంటికెళ్ళింది. ఆయన్ని వెంటబెట్టుకుని వచ్చింది. సత్యం కమలతో చెప్పిన మాటలే ఆయనకు చెప్పాడు. నా పిల్ల చావు బతుకుల్లో ఉంది. ఆ నగలిస్తే గాని ఇక్కడి నుంచి కదలను. మీరు నీళ్ళు ఇవ్వక్కర్లేదు, అన్నం పెట్టక్కర్లేదు. మీరిచ్చినా ముట్టుకోను. మా నాన్న చేయించిన నగలు నా హక్కుదారు కావాలి అన్నాడు. అవి ఎప్పుడో అమ్మేశాను. అయితే ధర కట్టి ఇవ్వండి అన్నాడు. మీ అమ్మ ఎవ్వరికీ ఇవ్వద్దని నాకిచ్చింది. అవి మా అమ్మవి కావు, నాన్న చేయించారో, నాకు చెందుతాయి. సత్యం కంఠం స్థాయి హెచ్చించలేదు, బిగ్గరగా మాట్లాడలేదు, తిట్టలేదు, అరవలేదు. పదే పదే ఆ నగలు మావి, నాకు చెందాలంటున్నాడు. ఇవ్వకపోతే సత్యాగ్రహం చేస్తానంటున్నాడు. ఆ రాత్రి బుల్లి తాతయ్య, సూరమ్మగారు ఇంట్లో పడుకున్నారు. కమల పిల్లని తీసుకుని బుల్లి తాతయ్య ఇంట్లో పడుకుంది. సత్యం లోపలికి రాలేదు, బయటికి వెళ్ళలేదు, మంచినీళ్లు తాగలేదు. తలుపు కానుకొని అలా కూర్చుని ఉన్నాడు. తెల్లవార్లు ఏ రాత్రి వెళ్ళైనా బయటకెడతాడేమో, కనీసం బాత్రూంకి వెళ్తాడేమో, తలుపులు లోపల గడియ పెట్టుకుందాం అనుకున్నారు. అతను కదల్లేదు. నెంబర్ 1కి కూడా వెళ్ళలేదు. అన్నయ్య, వాడి నగలు వాడి మొహాన కొట్టు, మనకొద్దు, పుచ్చుకుపోతాడు. వద్దే, చిన్నక్క నన్ను నమ్మి నాకిచ్చింది. అవి ఇచ్చేదాకా వీడు కదలడు. తెల్లవారుతోంది. పాలవాళ్ళు, కూరల వాళ్ళు. వాడికి సిగ్గు లేకపోతే మనకైనా ఉండాలి. నలుగురు చూస్తే అప్రదిష్ట. వీడి వెధవ పనులు బయట వాళ్ళకి ఏం తెలుస్తాయి? మొగుణ్ణి వీధిలో కూర్చోబెట్టింది అని దాన్ని, అక్క కొడుకుని చూడకుండా వీధిలోనే ఉంచిందని నన్ను నలుగురు అంటారు. ఆ నగలేవో వాడి మొహాన కొట్టి పొమ్మను అంది సూరమ్మ. ఆ రోజు కమల స్కూలుకి వెళ్ళలేదు. పొద్దుట 10 గంటల వేళ ప్లీడరు ఎదురుగుండా ఆ నగలు అప్పజెప్పించి ముట్టినట్లు కాగితం రాయించుకుంది. సత్యం ఆ మూట పుచ్చుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. వీడిలో మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేవు. కన్న కూతుర్ని కూడా కళ్ళెత్తి చూడలేదు. ఏం మనిషో, అసలు వీడు మనిషా జంతువా అంది సూరమ్మ. జంతువుతో పోల్చకు. జంతువులకి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఈ మనిషి అంతకంటే హీనుడు అంది కమల. బుల్లి తాతయ్య మటుకు చాలా బాధపడ్డాడు. ఇంతవరకు ఆయన జీవితంలో ఇటువంటి మొండి మనిషిని చూడలేదని నొచ్చుకున్నాడు. ఎందరో ఆడవాళ్ళు ఆయన దగ్గర నగలు, డబ్బులు దాచుకున్నారు. ఆయన ఆ సొమ్ముని ఇనుపెట్టెలో జాగ్రత్తగా దాచి వాళ్ళవి వాళ్ళకి పువ్వుల్లో పెట్టి అప్పచెప్పాడు. సొమ్ము విషయంలో చాలా నిక్కచ్చి మనిషి అని ఆయనకి పేరుంది.
అటువంటి బుల్లి తాతయ్య పసిపిల్లకి చెందాల్సిన నగలు, ఆడపిల్ల భవిష్యత్తు కోసం తన దగ్గర దాచిపెట్టి ఉంచిన నగల్ని కాపాడలేకపోయానని బాధపడ్డాడు. అదే కమలమ్మగుడు పరాయి వాడైతే పోలీసు కేసు పెట్టి ఉండును. ఈ సత్యం స్వయాన అక్కగారి కొడుకు, బయటవాడు కాదు. ఎవరి మీద కేసు పెడతాడు? సత్యం వచ్చి నగలు పట్టుకెళ్ళిపోయాక బుల్లి తాతయ్యలో వెనుకటి ధైర్యం, గంభీర్యం సడలినాయి. ఎవరైనా నగలు, డబ్బు దాచమని చెప్తే, వద్దు, నేను పెద్దవాడినైపోతున్నాను, ఏ క్షణాన ఏమవుతుందో చెప్పలేం అంటూ తప్పించుకునేవాడు. కమలకి ఒక విధంగా తేలిగ్గా ఉంది. నెత్తిమీద భారం దించుకున్నట్టుంది. భర్తకి తనకి మధ్య గల ఆ ఆఖరి బంధం కూడా తెగిపోయింది. అటువైపు వారి కానీ కూడా తమ ఇంట్లో లేదు. ఎవరికి తిండి పెట్టాల్సిన బాధ్యత తన మీద లేదు. ఈసారి అమ్మమ్మ వస్తే అత్తగారిలా కాక తన తల్లికి జన్మ ఇచ్చిన వ్యక్తిగా తిండి పెడుతుంది. అంతకు మించి తన మధ్య ఎటువంటి సంబంధం లేదు అనుకుంది. కమల రొటీన్లో పడిపోయింది. ఆ ఏడు పద్మని స్కూల్లో వేశారు. రోజు తల్లితో పాటు పద్మ స్కూల్కి వెళ్ళేది. కమలని, పిల్లని స్కూల్కి పంపి సూరమ్మగారు బుల్లి అన్నగారింటికి వెళ్ళి మంచం మీద ఉన్న బుల్లి వదినకు సేవ చేసేది. ఇంట్లో వంటకి ఒక ముసలావిడను పెట్టారు. ఆవిడ వండి పెట్టేది. సూరమ్మ వెళ్ళి స్నానం చేయించి అన్నం, రసం పెట్టేది. బుల్లి వదిన తనంతట తాను లేచి కూర్చోలేకుండా ఉంది. పట్టుకొని కూర్చోబెట్టాల్సి వచ్చేది. ఆమె చెయ్యి పట్టుకున్న ప్రతిసారి సూరమ్మకి భయంగా ఉండేది. ఎముకలు ముక్కల్లా విరిగిపోతాయేమోనని, గాజు బుడ్డిలా పగిలిపోతుందేమోనని. బుల్లి వదినకి ఒక్కో రోజు ఒంటి మీద స్పృహ ఉండటం లేదు. ఆమె పద్మని కూడా గుర్తించలేకుండా ఉంది. ఇలా వారం 10 రోజులు తెలివి లేకుండా పడి ఉండి ఒక తెల్లవారుజామున కళ్ళు మూసేసుకుంది. ఆఖరి క్షణాల్లో సూరమ్మే పక్కన ఉంది. అప్పటిదాకా కూర్చుని ఉన్న బుల్లి అన్నగారు నిద్ర ఆపుకోలేక పక్క మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. భార్య పోయేసరికి ఆయన గాఢ సుషుప్తిలో ఉన్నాడు. సూర్యుడు అన్నని లేపలేదు. భయపడను లేదు. గొల్లుమని ఏడవను లేదు. వదిన ఒంటి మీద బట్ట కప్పి అన్నగారిని లేపింది. సూరమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు, ఎన్నో జ్ఞాపకాలు. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం, ఆమె జీవిత సౌధపు గోడలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయి. సూరమ్మకి తాను ఏకాకిని అన్న భావం కలిగింది ఆ క్షణాన. వదినగారు పోయాక సూరమ్మ కొన్నాళ్ళు అక్కడే ఉంది. కమల పిల్లని తీసుకుని రాత్రిళ్ళు ఇంటికొచ్చేది. సూరమ్మ బుల్లి అన్నగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేది. బుల్లితాత పద్మతో ఆడుకుంటూ దానికి చేతిలో వెన్న ముద్ద నేర్పుతూ రాత్రి 9 దాకా మెలకువతో ఉండి అప్పుడు పడుకునేవాడు. సూరమ్మ కమలని, పద్మని ఇంట్లో దించి వెనక్కి వెళ్ళిపోయేది. కమల రాత్రిళ్ళు ఒంటరిగా ఉండటం సూరమ్మకి ఇష్టం లేదు. పక్కవాటాలో ఉన్నవాళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులు. వాళ్ల సరదాలు, నవ్వులు చూసి కమల బాధపడుతుందేమోనని భయం. తను వయసులో ఉన్నప్పుడు అన్నా వదినలు కబుర్లాడుకుంటుంటే వదిన అన్నయ్యకు తమలపాకులు, చిలకలు చుట్టిస్తూ ఉంటే ఎలాగో ఉండి దొడ్లోకి తప్పుకునేది. తను ఏకాకి, ఏ ముచ్చట అనుభవించలేని దురదృష్టవంతురాలు అని బాధగా ఉండేది. కమల కూడా అలాగే అనుకుంటుందేమో. తన పక్కనుంటే కమలని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అనుకునేది. మళ్ళీ పద్మ ఉందిగా, దాన్ని చూసుకొని అన్నీ మర్చిపోతుంది అని సమాధానం పెట్టుకునేది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.